కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్స్ పై విధించిన 5% జీఎస్టీ ట్యాక్స్ కు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ అసోసియేషన్ ఆదేశాలతో పట్టణంలోని వస్త్ర వ్యాపార సంఘ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు షాప్స్ బంద్ నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ వస్త్ర వ్యాపారాలపై విధిస్తున్న జీఎస్టీ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, లేనిచో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టెక్స్టైల్స్పై 5% పన్ను విధానం నిరసనగా తేదీ 27, 28, 29 అనగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్భయంగా బంద్ నిర్వహించాలని వస్త్ర వ్యాపార సంఘం నిర్ణయించింది. మరి సామాన్యులకు ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క ట్యాక్సు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని మరి ఈ యొక్క ట్యాక్స్ వల్ల కూడా చిన్న వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు కూడా కంప్యూటర్ విధానంలో చేసుకున్నటువంటి పద్ధతి తెలియజేస్తున్నారు. కాబట్టి మరి చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారు నిరాక్షరతతో ఉండి మరి ఏమి తెలియక చిన్న వ్యాపారం చేస్తున్నారు. మరి వాటి మీద ఈ యొక్క ఆన్లైన్ బిల్లు ద్వారా మరి వారు కూడా బిల్లు ఆన్లైన్లో తెచ్చుకోవడం, మరి ఆన్లైన్లో బిల్లు వేయడం నిర్ణయాలు ఈ కేంద్ర ప్రభుత్వం వారు నిర్ణయించడం ఎంతో బాధాకరం. మరి ఇలాంటి జీఎస్టీని ఇక ముందు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయించుకోవాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ కూడా చేయడం జరిగింది. మరి వ్యాట్ ట్యాక్స్లో భాగంగా కూడా గతంలో దాదాపు 15-16 రోజుల రోజు మేము బంద్ చేసి వ్యాట్ ట్యాక్స్ను తొలగించుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ జీఎస్టీని ఈ ప్రభుత్వం కపడా రోటీ ఔర్ మకాన్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ వస్త్రాలపై ఈ విధంగా జీఎస్టీ విధించడం ఎంతవరకు సమంజసమని వస్త్ర వ్యాపార సంఘం పక్షాన మేము కోరుతున్నాం. ఇకనైనా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీఎస్టీని రద్దు చేసినట్టుంటే అందరి వస్త్ర వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ, ఒకవేళ రద్దు చేయని పక్షాన ఉంటే ఈ 3 రోజులే కాదు భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోజులకైనా మేము నిరసనగా బంద్ చేయడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ